హాయ్ అండి. ఈరోజు బ్రెడ్తో గులాబ్ జామ్ చేస్తున్నాను. చూడండి, బ్రెడ్ తీసుకుని పొడికిన చేసుకోండి. అలా పొడికిన చేసుకున్న తర్వాత అందులో కొద్దిగా పాలు వేసి కలపండి. హాయ్ అండి, అందరూ చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. చూడండి, నేను కలుపుతున్నాను. అలా బాగా కలపండి. కలిపిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసి మళ్ళీ కలపండి. ముద్ద కింద కలపండి. మనం చపాతీ పిండిలా కలపండి. చూడండి అలాగా. ఇప్పుడు ఆ ముద్దను తీసుకుని చిన్న చిన్న ఉండల కింద చేసుకోండి. అవి పక్కన పెట్టండి. 4 యాలక్కాయలు తీసుకోండి. కొద్దిగా షుగర్ వేసి పొడి కింద చేసుకోండి. చూడండి, యాలక్కాయల పొడి రెడీ అయిపోయింది. ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ వేయండి. అందులో ఇందాక మనం చిన్న చిన్న ఉండలు కింద చేసుకున్నాం కదా, అవి దోరగా వేయించండి. చూడండి, మనకి ఆ కలర్ రావాలి. అలా అయితే బాగుంటాయి. చూడండి, ఇప్పుడు ఆ కలర్ వచ్చింది కదా, మనం వేరే ప్లేట్లో తీసుకుందాం. అలా అయితే సరిపోతుందండి, బాగుంటుంది అలాగా కలర్. అవి గరిటలోకి రానంటున్నాయండి. చూడండి, ఇప్పుడు వచ్చినాయి. ఇప్పుడు వేరే ప్లేట్లో తీసుకోండి. అన్నీ తీసుకుని పక్కన పెట్టుకోండి. చాలా టేస్టీగా ఉంటాయండి. నేను చాలాసార్లు వండాను. మీరు కూడా వండి చూడండి, చాలా బాగుంటాయి. సేమ్ గులాబ్ జామ్ లాగే ఉంటాయి. నోట్లో వేసుకుంటే కరిగిపోతాయండి, చాలా బాగుంటాయి. చూడండి, మళ్ళీ స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఒక గ్లాస్ షుగర్ వేసుకున్నాను. గ్లాస్ షుగర్కి గ్లాస్ వాటర్ పోసుకోవచ్చు. మనకి తీగ పాకం రావాలని అవసరం లేదండి. షుగర్ కరిగిపోయాక ఒక 5 minutes ఉంటే సరిపోతుంది. చూడండి, అలా మరగాలి. మనకి దగ్గరగా అయింది. అందులో ఇప్పుడు యాలక్కాయ పొడి వేసుకోండి. వేసిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్నాం కదా గులాబ్ జామ్, అవి అందులో వేసేయండి. చూడండి, పాకం అలా సరిపోతుంది. మీరు ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుని అలా తినొచ్చు, లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినొచ్చు, మీ ఇష్టం. కూల్గా కావాలంటే అలా తినండి, లేదు మేము ఇలాగే తింటామంటే మీరు ఇలాగే తినండి. చాలా టేస్టీగా ఉంటాయండి. నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. బ్రెడ్తో గులాబ్ జామ్ చూడండి, టేస్ట్ చూడండి. మన స్పూన్ అలా పెట్టగానే 2 ముక్కలు అయిపోతుంది గులాబ్ జామ్. మీరు తయారు చేసి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. బాయ్ అండి.